ఈరోజు వాక్య ధ్యానాంశము ప్రభువుని వెదుకుడి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. పై వాక్యములు విచారణ చేయగా అనునది వెతికినప్పుడు అని అర్థమునిచ్చినట్లు ఉన్నది. ప్రభువు వెదుకు వారికి ఆయన జవాబిచ్చుచున్నాడు. వారి భయములన్నిటిలో నుండి విడిపించుచున్నాడు. ఇది ప్రభువును వెదకవలసిన కాలము, ఆయనతో కూడా ఏకాంతముగా సమయమును హెచ్చించు కాలము. ప్రభువును వెదకని వారిని అపవాది జయించుచున్నాడు. భయమును పుట్టించు ఆత్మ వారిని పట్టుకొనుచున్నది. ప్రభువును వెదుకువారు పొందు ఆశీర్వాదములు విస్తారము, వారి హృదయము సంతోషించును. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనం. వారికి ఏ మేలు కుదువై ఉండదు. కీర్తన 34:10. దేవుని వెదుకు వారి హృదయము తెప్పరిల్లును. భయము కలిగినప్పుడు మాత్రము అనేకులు ప్రభు వెదుకుచున్నారు. రాత్రివేళ పీడకలలు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథమును వెతికి తెచ్చి తల క్రింద పెట్టుకొనుచున్నారు. గుండె మీద పెట్టుకుని నిద్రించున్నారు. అనుదిన జీవితములో ప్రభును వెదుకుదురు, బైబిలు చదవరు. ఆదివారమున ఆరాధనకు వెళ్ళరు. రాజగు దావీదు ఆయనను వెదకిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను అని హెచ్చరించును. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. భయమును పుట్టించు ఆత్మను జయించు నిమిత్తము ఎల్లప్పుడూ ప్రభువును వెదకుడి. రాజగు యెహోషాపాతు మీదకి 3 రాజులు యుద్ధమునకు వచ్చినప్పుడు ఉపవాసముతో దేవుని వెదికిన. నన్ను వెదకిన యెహోషాపాతు పక్షమున దేవుడు యుద్ధము చేశాడు, గొప్ప విజయమును దయచేశాడు గనక రాజు తన భయములన్నిటిలో నుండి తప్పింపబడెను. ఎల్లప్పుడూ ప్రభువును వెదుకువారు సింహం వచ్చినను ఎలుగుబంటి వచ్చినను గొలియాతు నిలవబడి సవాలు చేసిన భయపడరు. వారి కీర్తనాకారునితో కూడా ఏకమై వాటి జలములు ఘోషించు. నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడము. కీర్తన 46వ అధ్యాయం 23 అని ఒప్పుకోలు చేయుచున్నాం. కీర్తన 23:4లో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను.